బయలుదేరిన కీర్తనాలు 134. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిల్చుండువారలారా, మీరందరూ యెహోవాను సన్నిధించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నిధించుడి. భూమాకాశములను సృజించిన యెహోవాను తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె రండి, మన నోటి నిండా ఉండడం, మన నాలుగు ఆనందంతో నిండియడం. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసి అన్ని జనులు చెప్పుకొని యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోషభరితులమైతే మీ దక్షిణ దేశంలో ప్రవాహములు పారుతున్నట్లుగా యెహోవా చిరపట్టబడిన మా వారిని రప్పించము. కన్నీళ్లు వడిచిల్లు కాపడి నాకు లేమి కలగదు. పచ్చిందర చోట్ల ఆయన నన్ను పట్టున చేయుచున్నాడు. శాంతికరమైన జనములు యుద్ధాలను నడిపించుతున్నాడు. నా ప్రాణములకు ఆయన చేత తీర్చుతున్నాడు. తన నామను బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుతున్నాడు. గాఢంధకారములో సంచరించిన ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడే ఎందుకు, నీ దుడ్డి కర్రయు నీ దండమే నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట కొండవరెందుకు ఎచ్చడం చుట్టూ పనులు ఏమో వైద్య మొదలు తన ప్రజల చుట్టూ నువ్వు నీకు మంచి పాపం చేయడం తమ చేత చాపకున్నట్టు భక్తిహీనులు అధికారులు నీతి మంత్రులు స్వతంత్రం మీద ఎంతో మంచి వాటిని వేసాయి దగ్గర నేను తమ భక్తుల వద్దకు మరియు వారి పాపం చేత వార్త కూడా యెహోవా నన్ను బాధించు వారు ఎంత విస్తరించి ఉన్నారు. నా మీద కులేచువారు అనేకులు. దేవుడి మన అందరికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. యెహోవా నీవే నాకు ప్రేమకు గాను, నీవే నాకు అతిశయాస్పదము గాను, నా తల ఎత్తువాడు ఉన్నాడు. వెలుగెత్తి నేను యెహోవాను మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చిన. యెహోవా నీవే నాకు ఆధారం కావున నేను పడుకొని నిద్రపోయి మేలుకోదును. 10,000 మంది దండెత్తి నా మీద. అందరికీ ప్రైజ్లా. నా పేరు కృప. కీర్తన 8వ అధ్యాయం. యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమ్యాకంతలో నీ నామం యొక్క ప్రభావం గలవి. శత్రువులను పగదీర్చుకున్న వారిని మాన్పుటకై నీ నియోగములను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు శక్తుల మూలంగా నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని. నా పేరు నిసి. కీర్తనాలు 113వ అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలం యెహోవా నామము సన్నిధింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమం వరకు యెహోవా నామము స్తుతినందదగినది. యెహోవా అన్యజనుల